నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఒంటరిగా పోటీ చేస్తే మనం 40 స్థానాల్లో గెలుస్తాం. అయితే పొత్తులో భాగంగా త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. అయితే అందరూ అనుకున్నట్టుగా పవర్ షేరింగ్ కానీ డిప్యూటీ సీఎం పదవి కానీ వస్తుంది అనుకుంటే బీజేపీ కూడా జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీకి ఎందుకు సీట్ల సంఖ్య తగ్గిపోతోంది? అదే మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్లో పొత్తుల పరిస్థితి ఎలా ఉందనిపిస్తుంది? ఫస్ట్ జనసేన అనుకున్నారు, తర్వాత టీడీపీ అనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా జాయిన్ అయిపోయింది. 3 పార్టీలతో కలిసి ఆ పంపకాలను ఎట్లా చూస్తున్నారు మీరు? ఈ 3 పార్టీలు కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళొకసారి అధికారం అప్పగించాలని ఆలోచిస్తున్నట్టుగా కనబడతా. ఎందుకంటే నిజానికి 5 సంవత్సరాల నుంచి కూడా కనీసం 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా యాక్టివ్గా పొలిటికల్గా మనకు కనబడుతూ వస్తుంది. మనకి ఇక్కడలాగా ఒక 5 ఏళ్ళు కామ్గా ఉండి తర్వాత యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం అట్లా కాలేదు. మొదటి నుంచి కూడా చాలా వేగవంతంగా అక్కడ పరిణామాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక అంతకు నిలబడి కొట్లాడింది, తన బలాన్ని కాపాడుకోవడానికి ట్రై చేసింది. చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పటి నుంచి అయితే ఎవ్రీడే వాళ్ళు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకని సడన్గా బలహీనపడిపోయినాడు, ఎందుకు సడన్గా బేజారైపోయినాడు, ఎందుకు సడన్గా బేలగా తయారైనాడు అనేటువంటిది మీరు ఒక నెల రోజుల పరిణామాలను కనుక గమనిస్తే మనకు అర్థమవుతుంది. మనకు బయటికి కనబడుతున్నంత ప్లెయిన్గా పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు, అమాయకంగా ఆయన సీట్లు 25 అడిగాడు, ఒక పావలవంతు మాత్రమే తీసుకున్నాడు, ఇట్లాంటిది అంతా మనకు పైకి కనబడతాం. కానీ దీని వెనుక పవన్ కళ్యాణ్ను ఆయన ద్వారా చంద్రబాబు నాయుడును కూడా బీజేపీ ఆడిస్తుందని అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ నేరుగా కాకుండా పవన్ కళ్యాణ్ రూపంలో మీరు గమనించండి, వాళ్ళు అడిగినటువంటి సీట్లు వాళ్ళ బలానికంటే చాలా ఎక్కువ. నిజానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 5 సీట్లకు పోటీ చేసి 6 సీట్లకు పోటీ చేసేంత శక్తి లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఒకటికి అంటే ఒక 3 ఒక వంతు సీట్లని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. 8 సీట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు అటు భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కలిపి ఒక 8 సీట్లు ఇస్తున్నాడు. 2 సీట్లు వీళ్ళకి ఇస్తున్నాడు, 6 సీట్లు వాళ్ళకి ఇస్తున్నాడు. నా డౌట్ ఏమంటే 2 సీట్లు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, అంటే ఆయన పార్టీ పోటీ చేస్తుందా, ఇది కూడా బీజేపీకి ఇస్తారా అనేటువంటి అర్థం కావడం లేదు. బహుశా తమిళనాడు కేరళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్టుగా, ఎక్కువ సీట్లను కోరుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది గెలిచే వాటిలో. లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి ఒక అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రం వదిలేసి ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు సగం కాలం పరిపాలించినటువంటి నాయకుడు ఎందుకు అంత డీలా పడిపోయి 1/3 సీట్లను ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది నిజానికి ఏ రాజకీయ అంచనాలకు అందనటువంటి విషయం. రెండవది, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి చాలా రకాలైనటువంటి అసలు జన సైనికులు ఇట్లా చేస్తారు అట్లా ఇవన్నీ చేసి అసలు పూర్తిగా 20 సీట్లకు పరిమితం అయిపోవడం అసెంబ్లీలో అనేటువంటిది కూడా అర్థం కానటువంటి విషయం. అభ్యర్థులే దొరకనటువంటి బీజేపీకి ఎక్కువ సీట్లు వదిలేసుకోవడం అనేటువంటిది, లేదా వాళ్ళ అంచనాలకు మించి, వాళ్ళ తాహత్కు మించి, వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వానికి మించి ఇప్పుడు స్థానాలను వదిలేయడం అనేటువంటిది చాలామందిని విస్మయానికి గురి చేస్తూ ఉంది. అంటే బీజేపీ ఏం ఆశిస్తున్నది, ఎందుకు చంద్రబాబు నాయుడు లాంటి ఒక తలపండినటువంటి రాజకీయ నాయకుడు బీజేపీకి అట్లా తలంచుతున్నాడు అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి విషయం. దీనివల్ల 2-3 పరిణామాలు. ఒకటి ఏమిటంటే చాలా బలమైనటువంటి స్థానాలను కూడా ఇవాళ వదులుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు పార్టీకి చాలా నష్టం కలిగించేటువంటి పరిణామము. ఇది మొదటి తక్షణ ఇంపాక్ట్ ఈ సీట్ల పంపిణీ పేరుతో జరిగినటువంటి వ్యవహారాలలో. ముఖ్యంగా వైజాగ్ లాంటి సీటు, విజయవాడ లాంటి సీటు కూడా, అర్బన్ సీట్లను కూడా బీజేపీ అడుగుతున్నాయని అర్బన్ సీట్లను, ఇటువంటి సీట్లు కూడా పోతే నిజానికి ఒక కాలం నుంచి అంటే అనేక సంవత్సరాల నుంచి అక్కడ నిలబడి కొట్లాడుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఒక రకంగా వైజాగ్ లాంటిది సిట్టింగ్, మొన్న శ్రీనివాస్ గారు బయటకు వెళ్ళిపోయినారు, కానీ అప్పటి వరకు కూడా సిట్టింగ్ స్థానం, కంటిన్యూస్గా గెలుస్తున్నటువంటి స్థానం. అదేవిధంగా వైజాగ్ కూడా చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి స్థానం. ఇటువంటి సీట్లను కూడా అసలు అనామకులకి అక్కడ పెద్దగా క్యాడర్ లేనటువంటి పార్టీలకు వదిలేసుకోవడం అనేటువంటిది
చంద్రబాబు నాయుడుకి వాళ్ళ పార్టీ క్షీణతకి దారితీస్తుందేమో అనేటువంటిది మొదటి ఇంపాక్ట్. రెండవది, చంద్రబాబు నాయుడు సెక్యులర్ అని లేదా తన పార్టీ సెక్యులర్ అని ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎన్డీఏలో చేరకుండా, ఎన్డీఏ కూటమిలో చేరకుండా ఉండి నరేంద్ర మోడీని నేను కొట్లాడతానని చెప్పి, నరేంద్ర మోడీ రాజకీయాలు ముఖ్యంగా బీజేపీ, భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి సెక్యులర్గా ఉంటానని చెప్పి నమ్మించినటువంటి నాయకుడు నేరుగా పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది డెఫినెట్గా కొంత రాజకీయ షిఫ్ట్కి, ముఖ్యంగా ఎవరైతే సెక్యులర్ ఓటర్స్ సమాజ హిందూస్ ఉన్నారో, పొలిటికల్ తోటి సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు దూరం అవ్వడానికి అవకాశం ఉంది. రెండోది, అంతో ఇంతో తెలుగుదేశం పార్టీకి కొంత ముస్లిం ఓటు బ్యాంక్ మొదటి నుంచి కూడా జాన్ పాషా, లాల్ పాషా నుంచి మొదలుపెట్టి చాలామంది గుంటూరు లాంటి ప్రాంతంలో, కడప లాంటి ప్రాంతంలో, మిగతా చోట్ల కొంత ముస్లిం అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి. వాళ్ళందరికీ దూరం అయ్యేటువంటి పరిస్థితి, ప్రమాదం ఆయన ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడు అనేటువంటిది రెండవది. ఇక మూడవది, అసలు లెఫ్ట్ పార్టీల పరిస్థితి ఏమిటి అనేది. లెఫ్ట్ పార్టీలు నిజంగా చాలా విచిత్రమైన, మొన్నటికి మొన్న ర్యాలీలలో, మిగతా వాటిలలో జగన్కు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా, చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని కనీసం పరిగణలో, కానీ నిజానికి నా అంచనా తప్పై ఉండొచ్చు, బట్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ విషయంలో బీజేపీ కంటే లెఫ్ట్ స్ట్రాంగ్ నిజానికి. అది విజయవాడ ఉండొచ్చు, గుంటూరు లాంటి, మంగళగిరి లాంటి చోట ఉండొచ్చు, లేదా మిగతా కడప లాంటి చోట ఉండొచ్చు, వైజాగ్లో అంటే సెజ్లకు వ్యతిరేక ఉండొచ్చు, కార్మిక రంగంలో ఉండొచ్చు, లేకపోతే మిగతా వాటికి ఉండొచ్చు. వీటితోటి పాటుగా నేను కడప లాంటి చోట, అనంతపురం లాంటి చోట లెఫ్ట్ కొంత ప్రజెన్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది మనకు కనబడుతుంటుంది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ కంటే ఎక్కువ పవర్ఫుల్గా ప్రజా ఉద్యమాలలో కానీ, పోరాటాలలో కానీ, మిగతా వాటిలలో కానీ లెఫ్ట్ కనబడుతుంటుంది. ఇవాళ లెఫ్ట్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎందుకో అంటే ఇవి సాలిడ్ ఓట్లు. మళ్ళీ బీజేపీ అనేటువంటిది అక్కడ నాయకత్వం ఉండి వేరే రకంగా ఉంటే అది వేరే సంగతి. రెండవది, లెఫ్ట్ను వదిలేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు 1-2% కనీసం లెఫ్ట్కు ఉండేటువంటి ప్రాంతాలలో ఒక 10 కాన్స్టిట్యున్సీలు అనుకుందాం. ఈ 10 కాన్స్టిట్యున్సీలలో కనీసం కొంత ఓటు క్షీణత అనేటువంటిది చాలా స్పష్టంగా మనకి ఎదురయ్యేటువంటి ప్రమాదము, అవకాశం అనేటువంటిది ఉన్నది. నాలుగవది, అసలు బీజేపీ అనేది ఎంతవరకు ఫోర్స్ ఆంధ్రాలో అనేటిది కనుక చూస్తే, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఎంత ఫోర్సో ఆంధ్రాలో కూడా అంతే ఫోర్స్. ఎంటైర్ సౌత్ ఇండియా తెలంగాణ ఎక్కువ. తెలంగాణ ఎందుకు ఎక్కువ అంటే బీజేపీ బలం ఎప్పుడైనా కూడా ప్లేన్గా ఉంటే బీజేపీ బలం ఉండదు. ఇవాళ సిఏ రావడం వలన బీజేపీ బలం పెరుగుతుంది అనేటువంటిది. అంటే బీజేపీ అనేటువంటిది చాలా స్ట్రాటజిక్గా ముస్లింలను ఇబ్బంది పెడితేనో, ముస్లింలను వెంటబడితేనో, లేదా ముస్లింలకి కష్టం చేస్తేనో, అటువంటప్పుడు హిందువులు బలపడతారు, హిందువులు సంఘటితమవుతారు, హిందువులు సంతోషిస్తారు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో. అది పార్టీ సిద్ధాంతమా కాదా పక్కన పెడితే, ఈ చర్యలన్నీ తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ, మీరు కర్ణాటకలో ఎలక్షన్స్ ముందు తీసుకున్నటువంటి చర్యలు కానీ, తర్వాత జ్ఞానవాపి లాంటి చోట జరిగినటువంటి ఇది కానీ, ఎలక్షన్స్ ముందు ముస్లిమ్స్ని సైడ్ చేయడం, కార్నర్ చేయడం అనేటువంటిది మనకు తరచుగా జరుగుతూ వస్తున్నది. దీనివల్ల ఏమవుతుందంటే హిందువుల దగ్గర అవుతారు. హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, హిందువులు ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ. కనీసం 14%, 12% ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రాంతం, ముస్లిమ్స్ ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ప్రాంతం. అట్లాగే హైదరాబాద్లో హిందూ వర్సెస్ ముస్లిం అంటే కన్సాలిడేషన్ జరుగుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా చాలామంది సోషల్ మీడియాలో, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఓవైసీని ఫ్రెండ్ ఆఫ్ మోడీ అని అంటుంటారు. ఎందుకనంటే ఈయన ఏదో ఒకటి గెలుకుతాడు, గెలగంగానే హిందువులందరూ రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయింది పొలిటికల్గా టర్న్ అవుతుంది. సో అటువంటిది హైదరాబాద్లో, తెలంగాణలో అటువంటిది ఉంది. కానీ పాపం ఆంధ్రాలో అట్లాంటిది కూడా లేదు. అందులో ఆంధ్రాలో వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతిలో, కలిసి పనిచేస్తున్నట్టు పద్ధతి చూస్తే ఎవరు ముస్లిమో ఎవరు హిందువో గుర్తుపట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు స్పష్టమైన హిందీ తెలుగు మాట్లాడుతుంటారు, పెద్ద వేష భాషల్లో కూడా పెద్ద తేడా ఉండదు. సో అక్కడ అసలు అటువంటి మతపరమైనటువంటి లాభం కలిగే, ప్రయోజనం కలిగే పరిస్థితి ఏం లేదు. ఇక రాముడు అంటావా, రాముడు అందరి దేవుడు, అందరికీ సమానమైనటువంటి దేవుడు. తెలుగుదేశం వాళ్ళు కూడా రాముడిని పూజిస్తారు, ఇవాళ రేపు కమ్యూనిస్టులు కూడా రాముడిని పూజిస్తారు. దానిలో పెద్ద ఏమీ తేడా ఉండదు. అది ఓటు కాదు. ఓటు ఎప్పుడైనా